వనదేవతల జాతరలో భక్తి భావం ఉట్టిపడుతుంది. ఆదివాసులు తమ సంస్కృతి సంప్రదాయాలను కొనసాగిస్తూ తమ ఆచారాలను కొనసాగిస్తూ వాళ్ళ సంబరాలు కొనసాగిస్తున్నారు. అదేవిధంగా పూజలు సైతం చేస్తుంటారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు లక్ష్మీదేవరకు సంబంధించి బయలుదేరి వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు ఏంటిది అడిగి తెలుసుకుందాం. దీని విశిష్టత ఏంటిది? సమ్మమ్మ ఆడిబిడ్డ ఆదివాసి నాయకపల్లి చుట్టు దెబ్బ మాది లక్ష్మీదేవర లక్ష్మీదేవత ఆమెకు ఆడిబిడ్డ ఆమెకు మరో వదిన అవుతుంది. బండారి అప్పచెప్తానికి పోతాను సార్. ఎక్కడి నుంచి? నాది ములంకటాపూర్ నుండి. నేను ఇక్కడికి 3 రోజుల ప్రయాణం ఉందండి. 4 రోజుల బట్టి నడుచుకుంటే ఇలా బయలుదేరి రావాల్సి వస్తుంది. మీరు ఏ వంశానికి చెందిన వాళ్ళు అంటారు? మేము నాయకపోడు. ఇప్పుడు సమ్మక్క వాళ్ళు సమ్మక్క వాళ్ళంటే మేము సమ్మక్కకు ఈమె ఆడిబిడ్డ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తారు? అక్కడ పోయి పసుపు కుంకుమ ఆమెకు పసుపు కుంకుమ వస్తా. నడుచుకుంటూనే వస్తారా? నడుచుకుంటూ వస్తాం సార్. నేను 4 రోజుల బట్టి ప్రయాణం ఏడాది గద్దే పోతా సార్ నేను. ఓకే, ప్రస్తుతం మనం చూసుకోవచ్చు. మాట్లాడదాం. ఏంటి లక్ష్మీదేవర తరలి వెళ్తుంది. లక్ష్మీదేవత అంటే సమ్మక్క తల్లి ఆడబిడ్డగా చెప్పుకుంటున్నారు. సమ్మక్క తల్లి ఆడబిడ్డ అక్కడి నుంచి ఏదైతే వెంకటాపూర్ మండలం నుంచి నాయకులు తరలి వచ్చి లక్ష్మీదేవర అయితే ఆడబిడ్డ కాబట్టి బండారి ఇవ్వడం కోసం అంటే పసుపు కుంకుమలలో చెప్పచ్చు బండారి ఇవ్వడం కోసం వస్తున్నట్లుగా చెప్తున్నారు. 4 రోజుల క్రితం వీళ్ళు వెంకటాపూర్ మండలం నుంచి బయలుదేరి ఇక్కడికి సమ్మక్క గద్ద వద్దకు చేరుకున్నారు. సమ్మక్క గద్దకు చేరనుంచి అంటే చిలకలగుట్ట నుంచి వచ్చే క్రమంలో చిలకలగుట్ట నుంచి వచ్చే కంటే ముందు వీళ్ళు అక్కడి నుంచి నాయకపాడుకు సంబంధించిన వాళ్ళు అక్కడి నుంచి లక్ష్మీదేవరతో ఇక్కడికి తరలి వస్తున్నారు. మనం ప్రస్తుతం చూసుకోవచ్చు కాలినడకన వాళ్ళు తరలి వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఏంటండి ఎన్ని సంవత్సరాల నుంచి ప్రస్తుతం చూసుకోవచ్చు సేఫ్టీ కోసం ఇది కర్రకు సంబంధించింది. ప్రస్తుతం చూసుకోవచ్చు లక్ష్మీదేవరను తీసుకొని వెళ్తున్న పరిస్థితి మనం ప్రస్తుతం విజువల్స్ లో చూసుకోవచ్చు. అయితే సేఫ్టీ కోసం అని వీళ్ళంతా తీసుకువెళ్తున్నారు. ఇప్పుడు ఏదైతే జంపన్న వాగు నుంచి బయలుదేరి గద్దెల వరకు వెళ్తున్న పరిస్థితి మనం ప్రస్తుతం అయితే విజువల్స్ లో చూసుకోవచ్చు. మరి కాసేపట్లో సమ్మక్క గద్దెలకు రానున్న నేపథ్యంలో వీళ్ళు ఆ బండారి ఇవ్వడం కోసం వెళ్తున్నట్టుగా తుడుందెబ్బకు సంబంధించిన అదే నాయకపూడికి సంబంధించిన వాళ్ళైతే చెప్తున్నారు. కెమెరామెన్ సత్యంతో సారంగపాని ఎన్టీవీ మేడారం నుంచి.